హిందూ సంప్రదాయం ప్రకారం సాధారణంగా గురువును పూజించడానికి గురువారం విశేషమైనది. గురు పూర్ణిమ గురువారం కలిసి వస్తే ఇక అంతకంటే విశేషమైన రోజు మరొకటి ఉండదు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా అసలు గురువు అంటే ఎవరు, గురు పూర్ణిమను ఎలా జరుపుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గురువు ఈ ఒక్క పదం మానవాళి మనుగడకు మూలాధారం. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు. అవతార పురుషులైన రాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువు వద్ద విద్యను అభ్యసించిన వారే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బాల్యంలో మనం పలకాబల్పం పట్టినప్పటి నుంచి ఈ శ్లోకాన్ని నేర్చుకుంటూ పెరిగాం. మన భారతీయ సంస్కృతి తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్దపీట వేసింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. అష్టాదశ పురాణాలు రచించి మానవాళికి అందించిన వేదవ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆది గురువైన వేదవ్యాసుని జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. గురు పౌర్ణిమనే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే ద్వాపర యుగంలో పరాశరుడు సత్యవతికి జన్మించిన వాడే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వై బ్రహ్మనిధే, వాసిష్ఠాయ నమో నమః అని విష్ణు సహస్రనామాల్లో చదువుకుంటాం. అంటే వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు అని అర్థం. అందుకే ఆయన జన్మదినం మనం ఒక పండుగలాగా, వేడుకలాగా జరుపుకుంటాం. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం గురు పూర్ణిమ రోజు విశేషంగా గంగానది స్నానాలు చేస్తుంటారు. ఉత్తర భారతంలో గురు పూర్ణిమ నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం శివరాత్రకు శ్రేష్టమైనది. ఈ 4 రోజుల పాటు జరిగే కన్వర్ యాత్రతో గంగానది తీరాలలో సందడి నెలకొని ఉంటుంది. ఈ రోజు దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా వారి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మనం కూడా గురు పూర్ణిమ సందర్భంగా మన ప్రత్యక్ష గురువులు అంటే మనకు విద్యను బోధించిన గురువులకు, పరోక్షంగా ఉన్న గురువులకు నమస్కరించుకోవాలి. గురువులకు స్వార్థం ఉండదు. శిష్యుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలోనే గురువులకు సంతోషం ఉంటుంది. కానీ నేటి రోజుల్లో సామాజిక మాధ్యమాలలో, సినిమాలలో గురువులను కించపరిచే విధంగా చూపించడం జరుగుతోంది. అది సరైనది కాదు. గురువు లేని జన్మ గుడ్డి జన్మ వంటిది అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే గురువులు కూడా సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. శిష్యుల శ్రేయస్సే ముఖ్యంగా పనిచేయాలి. జ్ఞానప్రదాత అయిన గురువును ఏదో సంవత్సరానికి ఒకరోజు గురు పూర్ణిమ రోజు మొక్కుబడిగా పూజించి చేతులు దులిపేసుకోవడం సరైనది కాదు. గురువులు చెప్పిన మార్గంలో నడవడం, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ మనకు మార్గదర్శిగా నిలిచిన గురువుకు మంచి పేరు వచ్చేలా నడుచుకోవడమే నిజమైన గురు పూజ. అదే నిజమైన గురువందనం.